బండి రైలు బండి కూతలోనే పాట ఉంది. టర్నల్స్ దాటగానే రైట్ సైడ్ లో మనకి ఇలా లోయ లక్క ఉంటుందండి. ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందరికి నమస్తే. ఈ రోజు అయితే థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అరకు అన్నమాట. అరకుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరు కూడా ట్రైన్ జర్నీనే ఇష్టపడతారు. అలాగే మేము కూడా ట్రైన్ లోనే వెళ్తున్నాము. ఇలా అరకు వెళ్తుంటే చూడండి కొండలు చెట్లు ఇలా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇప్పుడు అరకు వెళ్ళడానికి టర్నల్స్ వస్తాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది. టర్నల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. టర్నల్స్ అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అలాగే మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఎవరో కానీ ఇలా ట్రైన్ వెళ్తుండగా చేతులు బయట పెట్టారు. అలా పెట్టకండి. మీరు ఎప్పుడైనా ట్రైన్ లో వెళ్ళినట్టయితే చేతులు బయట పెట్టినట్లయితే ఇట్లా చెట్లు రాళ్ళు స్తంభాలు ఇలా అన్ని వస్తుంటాయి కాబట్టి చేతులు బయట పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. టర్నల్స్ దాటగానే రైట్ సైడ్ లో మనకి ఇలా లోయ లక్క ఉంటుందండి. ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి సుందరమైన దృశ్యాన్ని మీరు కూడా చూసేయండి. పిల్లలైతే ట్రైన్ జర్నీని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మిన్నమైతే పిలుస్తున్నా కానీ చూడకోకుండా అటువైపే చూస్తూ ఉండిపోయింది అనమాట. అంతా బాగుంది. ట్రైన్ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పాటలోనే పాట ఉంది. పాటలోని స్వరాలన్నీ వైజాగ్ టు అరకు జర్నీలో అయితే మనకి 30 to 50 వరకు టర్నల్స్ వస్తాయంటండి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మేము కూడా ఎంజాయ్ చేసాము. మా వీడియో చూసి మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. అరకు ట్రిప్ లో మనం మెయిన్ గా చూడాల్సింది బొర్రా గుహలు అనమాట. అయితే ఇప్పుడు మనం బొర్రా గుహలు దగ్గరికి వచ్చేసాం. చూడండి ఇక్కడ బొర్రా గుహలు ట్రైన్ దిగాక వాటర్ లేవు. మాకు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, వాటర్ కోసం అయితే ఎంత తిరిగామంటే స్టేషన్ లో అసలు వాటరే లేవు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 బాటిల్స్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే బెటర్ అనమాట. బొర్రా గుహలు రైల్వే స్టేషన్ దిగాక బొర్రా గుహలకి రావాలంటే వెహికల్ అవి ఉంటుందండి. కావాల్సిన వెహికల్ అంటే వాళ్ళు చెప్తారు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమేమి చూపిస్తారు అనేది. ఆప్షన్ బట్టి మనం చెప్తే వాళ్ళు ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారనమాట. మాకు వచ్చేసి బొర్రా గుహలు ఇంకా కటికి వాటర్ ఫాల్స్ ఇంకా అరకు ట్రైబల్ అవన్నీ కలిపేసి 3000 ఛార్జ్ చేశారు. అలాగే ఇది బొర్రా గుహలో ఎంట్రీ అనమాట. బొర్రా గుహ లోపల ఎలా ఉంది ఏంటిదని కూడా మొత్తం వీడియో చూసేయండి.
ये बर्रा के ఇక్కడ మా హస్బెండ్ పైకి ఎక్కుతున్నారు కదా, మిన్నమ్మ కూడా వెనకాలే ఉండి ఎక్కిమని అడుగుతుంది. ఆయన చూసుకోకుండా పైకి వెళ్ళిపోయారు, తను ఎక్కువస్తుందని. అక్కడ నుంచి డాడీ డాడీ అని పిలుస్తుంటే తనేమో పైకి వచ్చేసారనమాట. అయ్యో పాప మిన్నమ్మ అక్కడే ఉండిపోయింది. ఇక మళ్ళీ కిందకు వచ్చేసి మిన్నమ్మ కూడా పైకి ఎక్కిస్తున్నారు. మిన్నమ్మ మళ్ళీ వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంది. వాళ్ళేమో మంచిగా ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు, ఇంకెవ్వరు రాకపోయేసరికి అంతే ఉండిపోయింది. వాళ్ళ డాడీ ఏమో కాలు పైన పెడుతూ ఉన్నారు, తనే కింద పెడుతుంది. ఆయన పైన పెడుతుంటే ఈమె కింద పెడుతుంది. ఇక ఈమె ఎక్కేలాగలేదని ఇంకా తానే పైకి ఎక్కిచ్చారనమాట. మిన్నమ్మ మిన్నమ్మ మా చిన్ను మంచిగా జంప్ చేసి దిగుతుంటే మళ్ళీ అక్కడ కూర్చొని అన్నయ్య రా అని పిలిస్తే మళ్ళీ పాపం చిన్ను పోయి దింపిండు. ఇక్కడ మధ్యలో ఫొటోస్ కూడా తీస్తారు, కెమెరా వాళ్ళు ఉన్నారు. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా ఎవరైనా దిగవచ్చు. ఇది బొర్రా గుహలో చాలా పైన ఉందన్నమాట, చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కడం కూడా. వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడే ఆగిపోయారు. పైకి వెళ్ళాక మనకు ఒక శివుని విగ్రహం ఉంటుంది, దానికి ఇక పైకి వెళ్ళి పూజలు చేసుకొని అలాగే మళ్ళీ కిందకు వచ్చేస్తాము. చాలా బాగుంది ఇదంతా కూడా. చూడండి చాలా డేంజరస్ గా ఉన్నాయి స్టెప్స్ అనేది కూడా క్లియర్ గా చూసేయండి. ఇందులో చాలా సన్నగా ఉంది, దాంట్లో మేము పట్టామా అనుకున్నాం, కానీ ఎలా ఉందో చూడండి. అందరూ పట్టమేమో అనుకున్నాం, కానీ ఆడ జస్ట్ కొంచెం సన్నం ఉంది. ఇక్కడ బాగానే ఉంది ఓపెన్గా. ఎలా ఉంది ఫ్రెండ్స్ బొర్రా గుహల్? భయంగా ఉందా? గోస్ట్ రైడర్ హంట్ లాగా ఉందా? ఐ థింక్ సో హర్రర్ మూవీ చూస్తున్నట్టుంది నాకైతే. గుహలు మొత్తం నడిచి ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. కాళ్ళు నొప్పులు అది ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడం బెటర్. చాలా కష్టంగా ఉంది. ఒక ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట. అలసిపోయి మేము ఉన్న ఇంకా తర్వాత మా హస్బెండ్ ఇంకా మా చెల్లి అయితే జిప్ లైనింగ్కి వెళ్ళారు. అది చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. వద్దని చెప్పినా కానీ ఇంకా వాళ్ళిద్దరు వినలేదు, ఎంజాయ్ చేస్తామని చెప్పారు. మా చెల్లికి చాలా ధైర్యం ఎక్కువ. చూడండి ఎలా ఉందో, ఒక వైర్ల మధ్యన వాళ్ళు మొత్తం పెట్టి ఉంచితే దాని పై నుంచి వెళ్ళాలన్నమాట.
జాగ్రత్త అమ్ము, ఆల్ ద బెస్ట్. వెళ్లే ముందు హెల్మెట్ ఇంకా బెల్ట్స్ అవన్నీ పెట్టి ప్రాపర్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నారు. చెక్ చేయడం అయిపోయాక ఆ వైర్ ఉంది కదా దానికి పెట్టి నెడతారనమాట. బాగుంది, వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళు ఎలా వెళ్ళారు ఎలా వచ్చారు అనేది చూసేయండి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వస్తారనమాట. రిటర్న్ లో ఎలా వచ్చారనేది కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా బొర్రా గుహల వీడియో అన్నమాట. ఇంకా అరకులో ఏమేం చూసామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ ని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.